ఈరోజు దేవుని వాగ్దానము, నీవు కోరినట్టే నీకు అవునుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము. ఈ వాక్యం చెప్పబడిన సందర్భాన్ని చూస్తే యేసయ్య ఒక అన్య స్త్రీతో చెప్పిన మాట ఇది. ఈ అన్య స్త్రీ యేసయ్య వద్దకు వచ్చి తన కుమార్తెను స్వస్థపరచమని వేడుకున్నప్పుడు యేసయ్య ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని ఎంతో పరీక్షించాడు. ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని ఆయన గమనించినప్పుడు ఆమె విశ్వాసం ఎంతో గొప్పదని ఆయన చెప్పినట్లుగా మనం చూడగలము. ఆ తరువాత ఆమె కుమార్తెను స్వస్థపరుస్తాడు. అలాగే మనం కూడా యేసయ్య దగ్గరకు వెళ్ళినప్పుడు ఎన్నో అడుగుతూ ఉంటాము, కానీ కొద్దిమంది మాత్రమే ఆయన మన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో గెలవగలుగుతాము. మనము ఆయన పట్ల ఎంత విశ్వాసం చూపగలుగుతున్నామో, ఆయనను ఎంత నమ్ముతున్నామో అని చూడడానికి మనల్ని ఆయన పరీక్షిస్తాడు. ఒకవేళ ఆ పరీక్షలో గెలవగలిగితే ఆ స్త్రీలాగే ఆయన మాట ద్వారానే ఆయన కార్యాలని మన జీవితంలో చూడగలుగుతాము. ఆమె యేసయ్య పట్ల చూపిన విశ్వాసమే తన జీవితంలో అంత గొప్ప కార్యాన్ని చూడడానికి కారణము. నీవు కూడా ఆయన పట్ల ఇటువంటి విశ్వాసాన్ని చూపగలిగితే నీవు కోరినట్టుగానే నీ క్షేమార్థమై నీ జీవితంలో కార్యాన్ని చూడగలవు. మరి నీవు అంత విశ్వాసాన్ని ఆయన పట్ల చూపగలుగుతున్నావా? ఆయన పట్ల, ఆయన కార్యాల పట్ల నమ్మకం కలిగి ఉన్నావా? ఇకనైనా ఆయన్ని, ఆయన కార్యాలను నమ్ము. గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.